ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం న్యాయాధిపతులు 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 30 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైయునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? పరలోకపు మంచు మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. మీరు నెమ్మది, సమాధానం, సంతోషం అనుభవించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన అద్భుతమైన ఉపమానం. ఒక మనుషుడున్నాడట. ఆ మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఉన్నది. ఈ అంజూరపు చెట్టుని ఒకానొక ఉద్దేశంతో ఆ యజమాని ఆ ద్రాక్ష తోటలో నాటాడు. 3 సంవత్సరాల నుండి ఈ యజమానుడు ఆ ద్రాక్ష తోటకొచ్చి ఈ అంజూరపు చెట్టుని పరీక్షించి చూస్తున్నాడు. చూచినప్పుడల్లా ఇతడు చాలా నిరాశతో తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఆ అంజూరపు చెట్టు మీద కాయలు కానీ ఫలములు కానీ ఆ అంజూరపు చెట్టు మీద ఒక్కటి కూడా లేదు. పాపం ఈ యజమాని అనేక మార్లు నిరాశతో దాని గురించి బాధపడుతూ ఇంటికి వెళుతున్నాడు. చివరికి ఆయన తట్టుకోలేక ఒక మాట ద్రాక్ష తోటమాలతో చెప్పాడు. బాబు, 3 సంవత్సరాల నుండి నేను ఈ ద్రాక్ష తోటకి వచ్చినప్పుడల్లా ఈ అంజూరపు చెట్టును చూస్తున్నాను, కానీ ఏనాడు కూడా ఒక్క ఫలమైన ఫలించట్లేదు. నేను చాలా బాధతో ఉన్నాను. కాబట్టి ఈ అంజూరపు చెట్టు లేకపోయినా పర్వాలేదు, ఇది ఉండడం వలన చాలా భూమిని ఇది ఆక్రమించి వ్యర్థం చేస్తూ ఉంది. కాబట్టి ఈ అంజూరపు చెట్టుని నీవు గొడ్డలతో నరికివేయి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ద్రాక్ష తోటమాలి చాలా బతిలు అడుకున్నాడు. అయ్యా, ఈ 1 సంవత్సరం ఉండని, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను, దానికి కావలసిన సకల జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకవేళ ఈ అంజూరపు చెట్టు గనక ఫలించకపోతే మీరు చెప్పినట్టే దీన్ని నరికి వేస్తాను. ఆ విధంగా ఆ ద్రాక్ష తోటమాలి అడ్డుపడి యజమానుని బ్రతులు అడుకొని అంజూరపు చెట్టుకి 1 సంవత్సర కాలం దానికి వచ్చే విధంగా బ్రతులు అడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనల్ని కోరుతున్నారు. నా బిడ్డ, నీవు నా కోసం ఫలించాలి, నీ ఆత్మ ఫలభరితం అవ్వాలి, నీవు వర్ధిల్లాలి, నీవు నా కోసం ముందుకు సాగి వెళ్ళాలి. దేవుడు మనల్ని కోరుచున్నాడు. ఎవరైతే దేవుని కోసం ఫలించడం లేదో, దేవునికి చెందిన భూభాగంపై వారు కొంత స్థలాన్ని ఆక్రమించి ఉన్నారు. ఆ విధంగా ఫలించకుండా ఆ భూభాగం మీద అట్టే కాలం వారు ఉండడానికి ఆయన ఇష్టపడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఆహారం మనం భుజిస్తున్నాం.
ఆయన ఇచ్చిన వస్త్రాలు మనం ధరిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం మనం అనుభవిస్తున్నాం. కానీ మరి దేవుని కొరకు మనం ఫలిస్తున్నామా? అనేక ఆత్మలను సంపాదిస్తున్నామా? మనం ఆత్మీయంగా అంతకంతకు వర్ధిల్లుతున్నామా? దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు జీవిస్తున్నామా? ఒకవేళ అలా గనక మీరు లేకపోయినట్లయితే మీరు ఈ అంజూరపు చెట్టులాగానే ఉన్నారన్నమాట. కాబట్టి మీరు దేవుని కోసం ఫలించాలని, ఆయనను సంతృప్తిపరచాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ ఆ అంజూరపు చెట్టు గనక ఫలించడం ప్రారంభిస్తే ఆ అంజూరపు చెట్టు మీదకి దిగివచ్చిన తీర్పు ఈ తోటమాలి శాశ్వతంగా రద్దు చేసిన వాడవుతాడు. అవును, యేసు ప్రభు అనే ఈ తోటమాలి నీ మీదికి వచ్చే తీర్పుని బ్రతిమలాడుకొని, తండ్రిని వేడుకొని ఆ తీర్పుని రద్దు చేశాడు. కాబట్టి ఈ దినాన దేవుని ఎదుట నువ్వు అడుగు, ప్రభువా, నేను నీ కొరకు ఫలించాలి, నీ కొరకు ఫలములు ఇవ్వాలి, ఆత్మఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, నేను ఫలించి ఈ లోకములో ప్రభువా జీవవాక్యమును చేతపట్టుకొని నేను ప్రకాశించాలి, నీకు మహిమను తేవాలి. ఈ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఆశతో ప్రార్థించినట్లయితే తప్పకుండా బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని చేత ప్రశంసలు అందుకుంటావు. కనుక ఈ దినం ప్రభు ఎదుట ఈ ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మేము నీ కొరకు ఫలించే విధంగా మమ్మల్ని నడిపించండి. మా తండ్రి, అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుండి ఫలాలు ఇవ్వక యజమానికి నిరాశను కలిగించింది. మా దేవా, మేము మీ సన్నిధిలో ఫలాలు ఇచ్చేవారముగా, మీ కొరకు లేచి తేజరిల్లేవారముగా ఉండున్నట్లుగా మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ నామానికి మహిమ తెస్తూ జీవించినట్లుగా ఆత్మ అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.